నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. దిస్ ఈజ్ సిరాజ్. నేటి ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది ఒక నిత్యవసరంగా మారిపోయింది. ఒక పూట తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంటర్నెట్ లేకపోతే కష్టమే అనేంత పరిస్థితి చేరింది. రోజువారీ అవసరాలు కూడా అలాగే ఉన్నాయి. మరి ఇంటర్నెట్ ద్వారా మనం అనేక యాప్స్ను యాక్సెస్ చేయవచ్చు. వీటిలో ముఖ్యంగా వాడేది గూగుల్. మనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఇంటర్నెట్తో పాటుగా గూగుల్ ఉంటే చాలు, ప్రపంచమంతా మన అరచేతిలో ఉన్నట్లే లెక్క. కానీ ఇది సెర్చ్ చేస్తే మీరు జైలుకు పోవడం ఖాయం. ఇంతకీ గూగుల్లో ఎలాంటి సెర్చ్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, జనరల్ నాలెడ్జ్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గూగుల్లో సెర్చ్ చేస్తూ గంటల తరబడి సమయం గడుపుతుంటారు. అయితే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలని అనుకునేవారు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల కోసం కూడా గూగుల్ ఉపయోగపడుతుంది. గూగుల్ వాడేవారు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇంటర్నెట్ మానవ జీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి అంతా మారిపోయింది. ఎలాంటి అర్థం కాని సమాచారం కనిపించినా జస్ట్ గూగుల్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. అయితే గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అలా కాదని మీరు సెర్చ్ చేస్తే మీ ఐపీ అడ్రస్ను ట్రాక్ చేస్తారు. అలాగే నిఘా సంస్థలు, పోలీసు డైరెక్ట్గా మీ ఇంటికి చేరుకుంటారు. దీంతో ఏకంగా జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. అయితే గూగుల్లో ఎలాంటివి సెర్చ్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. బాంబులు లేదా ఆయుధాలను తయారు చేసేటువంటి పద్ధతి గురించి మీరు గూగుల్లో ఎప్పుడూ సెర్చ్ చేయకూడదు. దేశంలో నిఘా సంస్థలు ఇటువంటి కదలికలపైన నిరంతరం నిఘా పెంచుతున్నాయి. బాంబులు తయారు చేసేటువంటి పద్ధతి లేదా పేలుడు పదార్థాలను తయారు చేసేటువంటి పద్ధతి గురించి సెర్చ్ చేస్తే అనుమానాస్పద కార్యకలాపాలుగా పరిగణలోకి తీసుకుంటారు. దీంతో మీపై యాక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇటువంటి సందర్భంలో పోలీసులు మిమ్మల్ని ప్రశ్నించడంతో పాటు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదైనా అనుమానాస్పద కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు తేలితే ఇక అంతే, అరెస్టు కూడా అయిపోతారు. ఇక రెండో విషయానికి వస్తే, ప్రస్తుతం ఓటీటీ లేదా సినిమా హాళ్లకు వెళ్లే బదులు ప్రజలు గూగుల్లో ఉచిత సినిమా కోసం వెతుకుతున్నారు. ఇక్కడ సినిమా పైరేటెడ్ వర్షన్ను చూడవచ్చు, కానీ అలా చేయడం చట్ట ప్రకారం నేరం. మీరు గూగుల్లో పైరేటెడ్ సినిమాను డౌన్లోడ్ చేసుకుంటే లేదా సెర్చ్ చేస్తే మీకు జరిమానా లేదా జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంది. భారతదేశంలో కాపీ రైట్స్ చట్టం ప్రకారం పైరసీ నేరం కిందకు వస్తుంది. ఇక మూడో విషయం గమనిస్తే, గూగుల్లో డివైస్ని ఎలా హ్యాక్ చేయాలి, పాస్వర్డ్ను ఎలా హ్యాక్ చేయాలి, లేదా హ్యాకింగ్ టూల్స్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని సెర్చ్ చేయకూడదు. సైబర్ క్రైమ్ యూనిట్లో ఉన్న వ్యక్తులు దృష్టికి ఈ విషయం చేరితే హ్యాకింగ్ చట్ట ప్రకారం నేరం. కాబట్టి అనుమానాస్పద కార్యకలాపాలుగా తేల్చి పోలీసులు మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చేస్తారు. హ్యాకింగ్ చేసి ఉంటే మిమ్మల్ని అరెస్టు కూడా చేస్తారు. లాస్ట్గా గూగుల్లో పిల్లల అశ్లీల కంటెంట్ కోసం సెర్చ్ చేస్తే నేరం చేస్తున్నట్లే. ఇలా చేయడం నేరంగా పరిగణిస్తారు. మీపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. పోక్సో అంటే లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద మీపై కేసు నమోదు చేయవచ్చు. ఈ క్రమంలో లాంగ్ పీరియడ్ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. సో ఇదండి, ఒక్కసారి ఆలోచించండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది. కాసేపటి సరదా కోసం జీవితాంతం బాధపడేటువంటి పరిస్థితి తెచ్చుకోకండి.